Hi all. So in RVSP, the fifth unit is random process spectral characteristics. ఈ యూనిట్లో మనం ఏం డిస్కస్ చేస్తా ఉంటాం మెయిన్లీ ఫిఫ్త్ యూనిట్ ఫస్ట్ పార్ట్లో ద పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, రిలేషన్ బిట్వీన్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ అండ్ ఆటో కరలేషన్ ఫంక్షన్, అండ్ ద క్రాస్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, రిలేషన్ బిట్వీన్ క్రాస్ పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ అండ్ క్రాస్ కరలేషన్ ఫంక్షన్. అంటే ఈ ఫస్ట్ టూ పార్ట్స్ చదివితే చాలు, రిమైనింగ్ టూ పార్ట్స్ మనం దీన్ని బేస్ చేసుకొని రాయడానికి ఈజీగానే వస్తుంది. సో ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఇంట్రడక్షన్. In random process, the temporal characteristics study about time domain functions. So in the ముందు మన జరిగిన ఫోర్త్ యూనిట్ లో టెంపరల్ క్యారెక్టరిస్టిక్స్ లో సో we studied about time domain function, but in spectral characteristics explores the important concept of characteristic random process in frequency domain. సో ఈ యూనిట్ లో మనం ఏం చదువుతున్నాం అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెసిఫికేషన్స్ అనే వాటిని స్టడీ చేస్తాం. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెసిఫికేషన్స్ అనగానే మనం యూజ్ చేసే టాపిక్స్ ఏంటి అంటే వన్ ఈజ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, one is Fourier transform, and the next one is Laplace, etc. సో ఇక్కడ మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క బేసిక్ రిలేషన్స్ అనేది తెలియాలి. ఏదైనా ఒక సిగ్నల్ కి లేదా ఏదైనా ఒక వేవ్ ఫామ్ అనేది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి అంటే ఇట్ మస్ట్ సాటిస్ఫై ద డిరిచ్లెట్ కండిషన్స్ అంట. సో డిరిచ్లెట్ కండిషన్స్ అంటే ఇట్ మస్ట్ బి అబ్సల్యూట్ ఇంటిగ్రబుల్. సో వీటిని మనం ఏమంటాం డిరిచ్లెట్ కండిషన్స్ అంటాం. బట్ ఇక్కడ ద గివెన్ x of t సిగ్నల్ డస్ నాట్ సాటిస్ఫై ద డిరిచ్లెట్ కండిషన్స్. So we are applying Fourier transform to the autocorrelation function. So ఒకసారి ఇక్కడ చదవండి. Consider a random process x of t. The amplitude of x of t varies randomly with time. అంటే టైం తో పాటు ఈ x of t యొక్క యాంప్లిట్యూడ్ మనకి ఎలా ఉంటుంది అంటే వేరీ అవుతూ వస్తుంది, డిఫరెంట్ వేస్ వేరీ అవుతూ వెళ్తుంది. సో డస్ నాట్ సాటిస్ఫై ద డిరిచ్లెట్ కండిషన్. అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది డిఫరెంట్ వేస్ లో వేరీ అవుతుంది కాబట్టి it does not satisfy the Dirichlet condition. So it is not possible to apply the Fourier transform directly on the random process. ఈ x of t అనే దానికి మనం డైరెక్ట్ గా ర్యాండమ్ ప్రాసెస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది దాన్ని అప్లై చేయలేం. ఇక్కడ x of t అనే దాన్ని ర్యాండమ్ ప్రాసెస్ అంటాం, డైరెక్ట్ గా దాన్ని మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయలేం ఫర్ ఏ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్. అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ మనం అనలైజ్ చేయాలి అంటే కంపల్సరీ మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. బట్ ర్యాండమ్ ప్రాసెస్ x of t అనే దాని మీద మనం డైరెక్ట్ గా అప్లై చేయలేం. So thus the autocorrelation function of a wide sense random process is used to study the spectral characteristics such as power density spectrum or power spectral density. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తున్నామంటే ఆటో కొరలేషన్ ఫంక్షన్ అనే దాన్ని మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. సరే ఒకసారి జనరల్ గా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫామ్ లో ఒకసారి ఇక్కడ చూద్దాం, చూడమ్మా రీకాల్ చేస్తాను మీకు ఐడియా ఉన్నా లేకపోయినా. ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ అంటే టైమ్ డొమైన్ ఫంక్షన్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. దీస్ టు బి కాల్డ్ as Fourier transform formula. Now the inverse Fourier transform. The inverse Fourier transform of x of omega అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఉన్న దానికి ఇన్వర్స్ ఫోరియర్ అప్లై చేస్తాం. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈ పవర్ జే ఒమేగా టీ డి ఒమేగా, ఈ పవర్ జే ఒమేగా టీ డి ఒమేగా. సో దిస్ ద ఫార్ములా. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్ అంటాం. సో ఇక్కడ సిమిలర్లీ ఫస్ట్ డెఫినేషన్, ద పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ ఆఫ్ ఎ వైట్ సెన్స్ స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్ x of t is defined as the Fourier transform of the autocorrelation function rxx of tau. అంటే సింపుల్ గా ఏం చెప్పాలంటే sxx of omega అనే దాన్ని ఇక్కడ మనం పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అంటాం. ఈజ్ నథింగ్ బట్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ autocorrelation function, that is rxx of tau, that is equal to ఇప్పుడు చెప్పాము ఇక్కడ f of x of t కి ఫార్ములా అయిన ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్. ఇక్కడ x of t ఉంది కాబట్టి ఇక్కడ కూడా x of t అంటాం. ఇక్కడ rxx of tau ఉంది కాబట్టి rxx of tau ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లో ఉంది కాబట్టి ఇక్కడ టీ రాస్తాం, ఇక్కడ కూడా టీ రాస్తాం. బట్ మనం తీసుకున్న దాంట్లో టౌ ఉంది కాబట్టి ఏం రాయాలి మనం టౌ రాయాలి, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టౌ డి టౌ. సో దిస్ ఇస్ ద ఫార్మ్. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ. సో దిస్ ఇస్ sxx of omega is equal to Fourier transform of rxx of tau, that is equal integral minus infinite to infinite rxx of tau
e power minus j omega tau d tau. Now దీనికి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే ఆటో కొరలేషన్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడే మనం ఇందాక పైన ఫార్ములా చెప్పాం ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఏం చెప్పామన్నా మనం? సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టౌ డి ఒమేగా టీ డి ఒమేగా. సేమ్ ఇక్కడ మనకి దీనికి అప్లై చేస్తాం. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఉండాల్సిన ప్లేస్ మనకి ఏముంది? ఆర్ఎక్స్ ఎక్స్ ఆఫ్ టౌ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎస్ఎక్స్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈ పవర్ జే ఒమేగా టౌ డి ఒమేగా. ఇక్కడ టీ ఉండాల్సిన దగ్గర మనం అంతా ఏం వాడతాం అంటే టౌ నొటేషన్ వాడతాం. సో జే ఒమేగా టౌ డి ఒమేగా. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా, ఇది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. ఈ రెండు కలిపి కంబైన్ గా మనం ఏమంటాం అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్ అంట. సో ఈ రెండు కలిపి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్ అంట. Therefore, the power spectral density Sxx of omega and autocorrelation function Rxx of tau are Fourier transform pairs. So this is one definition. And another definition is the power spectral density can also defined as Sxx of omega is equal to limit t tends to infinite e of mod xt of omega whole square by 2, where xt of omega is Fourier transform of x of t in an interval minus t to t. అంటే దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేసి ఎలా రాయాలి అంటే ఎక్స్టీ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఉంది కదా, అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా రాయాలి. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్, కానీ మనం చెప్పాం ఓవర్ ది ఇంటర్వెల్ మైనస్ టీ టు టీ అన్నాం కాబట్టి ఇంటిగ్రల్ మైనస్ టీ టు టీ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. సో దిస్ ఇస్ ద ఫార్మ్. సో దిస్ ఇస్ therefore అది చెబుతున్నాం xt of omega is a Fourier transform of x of t in the interval minus t to t naught. So this is the representation. So this second formula Sx of omega equal limit t tends to infinite e of mod xt of omega whole square by 2. Next one, the average power of a random process. So first definition, the average power pxx of a wide sense stationary random process of t is defined as the time average of its second momentum. సో ఒక డెఫినేషన్ పిఎక్స్ఎక్స్. ఇక్కడ యాక్చువల్ మనం యావరేజ్ పవర్ ని పిఎక్స్ఎస్ తో చూపిస్తాం. పిఎక్స్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టైమ్ యావరేజ్. ఆల్రెడీ 14th లో చూసాం, మీకు గుర్తుందా? టైమ్ యావరేజ్ అంటే మనం ఏ నొటేషన్ వాడతాం, స్టాటిస్టికల్ యావరేజ్ అంటేనేమో ఈ అని వాడతాం. టైమ్ యావరేజ్ ఆఫ్ సెకండ్ మొమెంట్. సెకండ్ మొమెంట్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. థర్డ్ మొమెంట్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఫోర్త్ మూమెంట్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ పవర్ 4. సో దట్ ఈస్ సెకండ్ మూమెంట్. సో ఐ థింక్ ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇంట్లో డిస్కస్ చేసాం మనం ద టైమ్ యావరేజ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ, దీన్నే మనం టైమ్ మీన్ అంటాం, ఈజ్ ఈక్వల్ టు లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినైట్ 1/2t ఇంటిగ్రల్ మైనస్ టీ టు టీ ఎక్స్ ఆఫ్ టీ డిటి. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ టైమ్ యావరేజ్. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఆఫ్ టీ ఉండాల్సిన దగ్గర ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ అని ఉంది. సో దేర్ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది కాస్త మనకి పిఎక్స్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినైట్ 1/2t ఇంటిగ్రల్ మైనస్ టీ టు టీ ఎక్స్ ఆఫ్ టీ దగ్గర ఇది మొత్తం రాయండి. దట్ ఈస్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ డి, ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ డిటి. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ పవర్. సో దిట్ ఈస్ వన్ ఫార్ములా. అండ్ ఇక్కడ ఇంకో డెఫినేషన్ చెప్పాం, ఆర్ ఆటో కొరలేషన్ ఫంక్షన్ ఎట్ టౌ ఈజ్ ఈక్వల్ టు 0. సో యాక్చువల్ పిఎక్స్ఎక్స్ ఈక్వల్ టు ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ టౌ అంటే ఆటో కొరలేషన్ ఫంక్షన్. ఎట్ టౌ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం కాబట్టి ఎట్ టౌ ఈజ్ ఈక్వల్ టు 0. టౌ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి అమ్మా, ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ 0 అవుతుంది. సో దేర్ఫోర్ ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ టౌ ఈజ్ ఈక్వల్ టు మనం ఇందా రాసిన ఫార్ములాస్ లో ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా 1/2 ఇంటిగ్రల్ ఎస్ఎక్స్ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈ పవర్ జే ఒమేగా టౌ డి ఒమేగా. So in which we substitute tau is equal to 0. We substitute the value of tau is equal to 0. ఇక్కడ tau దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఈ పవర్ 0. ఈ పవర్ 0 అంటే 1 కాబట్టి దట్ ఈస్ 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎస్ఎక్స్ఎక్స్ ఆఫ్ ఒమేగా డి ఒమేగా. సో దేర్ఫోర్ పిఎక్స్ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ ఎస్ఎక్స్ఎక్స్ ఆఫ్ ఒమేగా డి ఒమేగా. ఇక్కడ రెండు డెఫినేషన్స్ చెబుతామండి. ఒక డెఫినేషన్ ఏమో టైమ్ యావరేజ్ ఆఫ్ ఇట్స్ సెకండ్ మూమెంట్, అండ్ ఇంకో డెఫినేషన్ వచ్చేసరికి ఆటో కొరలేషన్ ఫంక్షన్ ఎట్ టౌ ఈజ్ ఈక్వల్ టు 0. సో మీకు గుర్తుందా, ప్రీవియస్ యూనిట్ లో
ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆటో కొరలేషన్ ఫంక్షన్ ఒకటి చెప్పాం. ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ అని ఒకటి చెప్పాము. ప్రాపర్టీ నెంబర్ 1 ఇది ఆటో కొరలేషన్ ప్రాపర్టీస్. సో అందుకే మనం 4th యూనిట్లో యావరేజ్ పవర్ అని ఎక్కడ అడిగినా సరే ఇదే చేస్తాం. ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ. సో మొత్తం మనకి ఇన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఒకటి టైమ్ యావరేజ్ ఆఫ్ సెకండ్ మూమెంట్, ఆర్ ఇంకోటి ఆటో కొరలేషన్ ఫంక్షన్ ఎట్ టౌ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రిలేషన్స్ యూస్ చేసుకొని వి ఫైండ్ ద యావరేజ్ పవర్. ఇప్పుడు మనం చెప్పిన మొత్తం స్టేట్మెంట్ అయినా ఇప్పుడు దీనికి కరస్పాండింగ్ డెరివేషన్ ఎలా ఉందో చూద్దాం. నౌ కన్సిడర్ ఏ Whiteson's stationary random process x of t. Let xt of t be defined in the interval minus t to t. ఆల్రెడీ మనం డెఫినేషన్ నెంబర్ 2లో చెప్పాం. xt of omega అంటే ఇట్ ఈస్ Fourier transform of x of t in the interval minus t to t. Now xt of t is equal to x of t in between minus t to t. So minus t నుంచి t వరకు xt of t is nothing but x of t అన్నమాట. Now xt of omega అంటే Fourier transform. In terms of omega ఉందంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ కాబట్టి Fourier transform is equal to integral so xt of t into e power minus j omega t dt. Time domain signal into e power minus j omega t dt. అయితే మైనస్ టీ టు టీ బదులు మైనస్ టీ టు టీ ప్లేస్ లో xt of t is equal to మనకి x of t అవుతుంది కాబట్టి నౌ చేంజ్ ఇంటిగ్రల్ ఫ్రమ్ మైనస్ టీ టు టీ. xt of t is to be replaced with x of t e power minus j omega t dt. ఇక్కడ మీకు గుర్తుంచాల్సిన ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే పాస్కల్స్ థీరం. సో దీన్ని మనం ఏమంటాం అంటే పాస్కల్స్ ఎనర్జీ థియరం అంటాం. సో బై యూజింగ్ పాస్కల్స్ ఎనర్జీ థియరం, సో ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈజ్ టైమ్ డొమైన్ ఫార్ములా and it is frequency domain formula. Integral minus infinite to infinite xt square of t dt is equal to 1/2 pi integral minus infinite to infinite mod xt of omega whole square d omega. Now మనకు కావాల్సిన ఎనర్జీ కాదండి, పవర్ కావాలి. సో యాక్చువల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ డివైడెడ్ బై టైం పీరియడ్. యాక్చువల్ జనరల్ మనం టైం పీరియడ్ ఏం చెబుతాం, ద టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు t2 మైనస్ t1 అంటే అప్పర్ టైం మైనస్ లోయర్ టైం. అప్పర్ టైం అంటే t మైనస్ ఆఫ్ మైనస్ t అంటే ప్లస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2t. సో ద పవర్ p ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ డివైడెడ్ బై టైం పీరియడ్ 2t. ఆల్రెడీ పైన మనకి పాస్కల్స్ ఎనర్జీ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే 1/2t మల్టిప్లై చేయాలి. సో 1/2t ఇంటూ దిస్ ఎనర్జీ ఫంక్షన్ అండ్ 1/2 పై దిస్ ఫంక్షన్ ఉంది, ఎక్స్ట్రా 1/2t. ఇప్పుడు మనకి యావరేజ్ పవర్ వచ్చింది, బాగానే ఉంది. కానీ యావరేజ్ పవర్ ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంది అంటే ఓవర్ ద ఇంటర్వెల్ మైనస్ టీ టు టీ, మైనస్ టీ నుండి టీ వరకే ఉంది. కానీ మనకి ఎంత వరకు కావాలంటే అప్ టు ఇన్ఫినైట్ వరకు కావాలి. సో ద యావరేజ్ పవర్ ఆఫ్ ద ర్యాండమ్ ప్రాసెస్ x of t ఇన్ ద ఎంటైర్ టైమ్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినైట్ టు minus infinite less than t less than or equal to infinite is equal to the mean value of p of t as t tends to infinite. అంటే ఇక్కడ లిమిట్ t tends to infinite అప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ అవుతుంది. అండ్ ఇది ఒక పాయింట్ దగ్గర వాల్యూ, కానీ మనకు అప్ టు ఇన్ఫినైట్ వరకు కావాలి అంటే మీన్ వాల్యూ తీసుకోవాలి. మీన్ వాల్యూ అంటే దాని మీనింగ్ హియర్ వీఆర్ అప్లయింగ్ ఎక్స్పెక్టేషన్. ఫస్ట్ పాయింట్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ రావాలి కాబట్టి లిమిట్ t tends to infinite అప్లై చేయాలి ఒకటి. రెండోది మీన్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఎక్స్పెక్టేషన్ అప్లై చేయాలి. సో లిమిట్ t tends to infinite e ఆఫ్ దిస్ వాల్యూ, లిమిట్ t tends to infinite e ఆఫ్ దిస్ వాల్యూ. సో అది మనం నెక్స్ట్ స్టెప్ లో రాస్తాం. సో చూడండి, therefore pxx ఈక్వల్ టు ఇంతకుముందు మనకు 1/2t ఇంటిగ్రల్ x స్క్వేర్ ఆఫ్ t dt ఉంది. ఇప్పుడు ఏం చేసి ఎక్స్ట్రా లిమిట్ t tends to infinite మీన్ వాల్యూ అన్నాం కాబట్టి ఈ అప్లై చేస్తాం. ఇటువైపు కూడా లిమిట్ t tends to infinite మీన్ వాల్యూ అన్నాం కాబట్టి ఈ అప్లై చేస్తాం. ఇప్పుడు ఇందులో నుంచి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ చేసి చూడండి ఒకసారి, ఇంతవరకే తీసుకోండి. pxx ఈక్వల్ టు లిమిట్ t tends to infinite 1/2t ఇంటిగ్రల్ మైనస్ t to t e ఆఫ్ x స్క్వేర్ ఆఫ్ t dt. మీకు గుర్తుందో లేదో, ఇందాక నేను ఒక ఫార్ములా చెప్పాను. ద టైమ్ యావరేజ్ దట్ ఈస్ a ఆఫ్ x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాము మనం, లిమిట్ t tends to infinite 1/2t integral minus t to t x of t dt. So this is the formula for time average. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ఫార్ములా. లిమిట్ t tends to infinite 1/2t ఇంటిగ్రల్ అండ్ ఇంటిగ్రల్, బట్ x of t ఉండాల్సిన దగ్గర ఇక్కడ ఎంత ఉందో మనకు వాల్యూ e ఆఫ్ x స్క్వేర్ ఆఫ్ t dt. అంటే x of t ఉండాల్సిన దగ్గర ఈ ఎంటైర్ ఫంక్షన్ మొత్తం ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందండి, ఇది మొత్తం కాస్త a ఆఫ్ this function, that is a of e of x square of t. So this is the first definition. మనం చెప్పింది
ద యావరేజ్ పవర్ ఇస్ టు బి డిఫైన్డ్ యాజ్ ద టైమ్ యావరేజ్ ఆఫ్ సెకండ్ మూమెంట్ అన్న. టైమ్ యావరేజ్ అంటే ఏ, సెకండ్ మూమెంట్ అంటే దిస్ ఫంక్షన్. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ పిఎక్స్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఈక్వలైజ్ చేయండి, ఈ రెండు ఈక్వలైజ్ చేయండి. దట్ ఈస్ పిఎక్స్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ t tends to infinite 1/2t integral minus t to t e of mod xt of omega whole square by 2t d omega. ఈ ఫంక్షన్ ఈక్వలైజ్ చేసి ఇందాక డెఫినేషన్ 2 ఒకటి చెప్తాం, గుర్తుందా మీకు? డెఫినేషన్ 2 ప్రకారం sxx of omega is equal to limit t tends to infinite e of mod xt of omega whole square by 2t. దిస్ ఇస్ ద ఫార్మ్. సరే, దానికన్నా బిఫోర్ ఏం చేస్తానంటే ఇక్కడ నేను లిమిట్ t tends to infinite లోపలికి ఎక్స్టెండ్ చేస్తాను, అప్పుడు 1/2t. ఇక్కడ మైనస్ t టు t ఉంది, కానీ ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తున్నాం కాబట్టి మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ అవుతుంది. లిమిట్ t tends to infinite of this function d omega. దట్ ఈస్ ఈక్వేషన్ 1. ఇప్పుడు డెఫినేషన్ 2 ప్రకారం దిస్ ఇస్ ద ఫార్మ్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా ఈక్వేషన్ 1 లో ఉన్న ఎంటైర్ వాల్యూ మొత్తం ప్లేస్ లో మనం ఏ రీప్లేస్ చేసుకోవచ్చు అంటే దీన్ని రీప్లేస్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఈ మొత్తం వాల్యూ ప్లేస్ లో సింప్లీ వి రీప్లేస్ ఇట్ ఫ్రమ్ ఈక్వేషన్ టు sxx of omega. దేర్ఫోర్ అప్పుడు ఏం మిగులుతుంది? 1/2π. 1/2π. ఈ వాల్యూ మొత్తం ప్లేస్ లో మనం ఏ రీప్లేస్ చేస్తున్నాం అంటే sxx of omega ఫ్రమ్ ఈక్వేషన్ టు sx of omega d omega d omega. సో దేర్ఫోర్ ఇది మనం ఇందాక చెప్పిన దాంట్లో సెకండ్ డెఫినేషన్ లో వచ్చిందమ్మా. సెకండ్ డెఫినేషన్ గుర్తుందా మీకు? ఏం చెప్పాను? ద ఆటో కొరలేషన్ ఫంక్షన్ టౌ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి. సో నౌ ద ఆటో కొరలేషన్ ఫంక్షన్ బై యూజింగ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ rxx of tau is equal to 1/2π ఇంటిగ్రల్ sx of omega e power j omega tau d omega. tau is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే rxx of 0 is equal to 1/2π ఇంటిగ్రల్ x of omega e power 0 అంటే 1 d omega. దట్ ఈస్ ఈక్వేషన్ 4. ఒకసారి చూడండి, ఈక్వేషన్ 3 and ఈక్వేషన్ 4 both are to be equal. Therefore pxx equal to rxx of 0. So this is the average power. వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ సింపుల్ అండి. సింపుల్ దీంట్లో మీకు గుర్తుంచాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే పార్సల్స్ థియరం. సో పార్సల్స్ ఎనర్జీ థియరం అని గుర్తుందనుకోండి, అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ డివైడెడ్ బై టైం పీరియడ్. బట్ ఇది మనకు ఓన్లీ పర్టికులర్ టైం పీరియడ్ మైనస్ t టు t వస్తుంది. బట్ మైనస్ ఇన్ఫినైట్ కావాలంటే లిమిట్ అప్లై చేసి మీన్ తీసుకోవాలి. మీన్ అంటే ఈ ఆఫ్ అనే దాన్ని అప్లై చేయాలి. సో అప్లై చేశాక ఫస్ట్ టర్మ్ ఈక్వలైజ్ చేస్తేనేమో ఫస్ట్ డెఫినేషన్ వస్తుంది. సెకండ్ టర్మ్ ఈక్వలైజ్ చేసి దానిలో మనం పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ వాల్యూ ఎఫెక్ట్స్ ఆఫ్ ఒమేగా కనుక రీప్లేస్ చేసామంటే సెకండ్ ఫార్ములా వస్తుంది. సో నౌ ఇంకొకటి ఏం చెప్పామంటే మనం ఆటో కొరిలేషన్ ఫంక్షన్ టౌ ఈజ్ ఈక్వల్ 0 అన్నాం కాబట్టి టౌ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 3 and 4 రెండు ఈక్వల్ అయ్యాయంటే pxx ఈక్వల్ టు rxx of 0 అవుతుంది. సో దిస్ ఇస్ ద యావరేజ్ పవర్.